హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసేసి పాపకు కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించినప్పుడు పిల్లలకి మేకప్ వేయడానికి బ్యూటీషియన్స్ వచ్చారండి. వాళ్ళు ఫేస్కి ఎలా మేకప్ వేశారనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫేస్కి మాత్రమే వేశారండి. ఒక్కరికి వచ్చేసి 200 రూపీస్ తీసుకున్నారు. మనకు ఫేస్కి ఎన్ని క్రీములు వాడతారు, అలాగే ఎలా ఐబ్రో పెన్సిల్ కానీ లిప్స్ కానీ ఎలా వేస్తారనేది ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. స్కిన్ టోన్ బట్టి క్రీమ్స్ చేంజ్ చేస్తారండి. అయితే ఇక్కడ మనకు 3 లేయర్స్ క్రీమ్ అనేది యూస్ చేస్తారనమాట. ఇదేమో ఫస్ట్ కోటింగ్ అండి. ఫస్ట్ క్రీమ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నారు పూసేసి. ఇక్కడ మొత్తం లాక్మీ క్రీమ్సే యూజ్ చేశారండి. చాలా బాగున్నాయి, కాస్ట్లీ అన్ని క్రీమ్స్. మనకి ఇప్పుడేమో 3 లేయర్స్ కోటింగ్ అయిపోయిందనమాట. చూడండి ఎంత కలర్ వచ్చేసిందో కోటింగ్స్కి. కనురెప్పలకేమో ఇలా పింక్ పౌడర్ అనేది యూస్ చేసేసారండి. ఇంకా నెక్స్ట్ ఏమో ఐబ్రో పెన్సిల్ అనేది పెడుతున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత నీట్గా పెట్టేస్తున్నారో. పెన్సిల్ అయితే చాలామందికి వేస్తారంట అండి. వీళ్ళు రోజుకు వచ్చేసి ఒక 200 మెంబర్స్కి వేస్తారంట. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఐలైనర్ అనేది వేస్తున్నారనమాట. ఇది కూడా మనకు స్కెచ్ లాగా ఉంటుంది, అది యూస్ చేసేస్తున్నారు. ఇది స్కెచ్ వలన ఇంకా మనకు తొందరగా మనకు డ్రై అవుతుంది, మళ్ళీ మనకు కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట వేసుకోవడానికి. నెక్స్ట్ ఏమో లిప్స్కి ఇలా అవుట్లైన్ అనేది బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నారండి. ఫస్ట్ బ్లాక్ కలర్ అవుట్లైన్ గీసిన తర్వాత మళ్ళీ లిప్స్టిక్ అనేది పెడుతున్నారనమాట. ఇది కూడా లిక్విడ్ ఐటమ్ లాంటిది పెడుతున్నారు. ఇలా లిక్విడ్ పెట్టడం వల్ల మనకు షైనింగ్ ప్లస్ విత్ మనకు డార్క్గా కనపడడం వలన మనకు రెడ్ కలరు చాలా లుక్ అయితే బాగుంటుందన్నమాట. మనకు పైన వేసిన తర్వాత ఇది డ్రై అయిన తర్వాత ఇలా కిందికి మనకు కాటుకలాగా స్కెచ్తోనే మనకు యూజ్ చేసేసి పెట్టేస్తారనమాట. మనకు ఐబ్రో పెన్సిల్ పెట్టిన తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత లిప్స్టిక్ పెట్టిందండి. తర్వాత మనకు ఇలా మళ్ళీ అదే స్కెచ్ యూజ్ చేసేసి మనకు ఇలా కాటుక పెట్టేసింది అనమాట. ఎంత నీట్గా వచ్చింది చూడండి షేప్ అయితే.
మనకు ఐబ్రోస్ కింద గోల్డ్ కలర్ పెట్టింది కదండి, సేమ్ అదే పౌడర్ తీసేసుకొని ఇలా నోస్ మీద కూడా రాస్తుంది. ఇక్కడ చూసారా అండి, ఇంకా ఫైనల్కి వచ్చేసింది అనమాట. ఫైనల్గా మనకు స్టిక్కర్ అనేది పెట్టేసింది. ఫుల్ మేకప్ వేసిన తర్వాత మన పిల్లలు మనమే గుర్తుపట్టలేమండి, అంతగా చేంజ్ అయిపోతారు ఈ మేకప్ వల్ల. నెక్స్ట్ ఏమో వైట్ తిలకం తీసేసుకొని దాని కింద ఇలా మనకు వి షేప్లో వచ్చేటట్టు పెట్టేసింది అనమాట. అంటే పెళ్లి కూతుర్లకు పెడతారు కదండి, సేమ్ అదే విధంగా పెట్టేసిందండి. అలాగే ఒక డాట్ దాని కింద పెట్టేసింది అనమాట. ఇంకా ఫైనల్గా మేకప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇలా మేకప్ వేయడానికి ఈచ్ వన్ 200 రూపీస్ తీసుకున్నారనమాట. ఒట్టి మనకు ఫేస్కి మాత్రమే వేస్తారండి. మిగతా జ్యువెలరీ కానీ, జడ కానీ, ఇంకా డ్రెస్ కానీ మిగతావన్నీ మనమే వేసుకోవాలి. ఫేస్కి మాత్రమే 200 రూపీస్ అనమాట. చాలా బాగా వేశారు కదండి. చూస్తుంటే ఫస్ట్ మన పిల్లలేనా అనేటట్టు అనిపిస్తుంది అనమాట. ఫస్ట్కి మనకు మేకప్ వేసిన తర్వాత చూడడానికి చాలా తేడా ఉంటుంది. చూసారు కదండి, పాపకు ఎలా మేకప్ వేశారనేది. ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో షూట్ చేశాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.